రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్దంబర్పేట్ మాజీ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు మరియు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దంబర్పేట్ 8వ వార్డులో గల అంబేద్కర్ భవన్ నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లి జాతీయ రహదారిపై గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు కందాడి అనుపమ సుప్రసేనారెడ్డి, వడ్డపల్లి విద్యావతి విజేందర్ రెడ్డి, సిద్దంకి కృష్ణారెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, గ్రామ పెద్దలు, అంబేద్కర్ అభిమానులు, ప్రజలు భారీ స్థాయిలో హాజరయ్యారు. కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి అన్న గారికి ఎక్స్ వైస్ చైర్పర్సన్ కూడా చేశారు. మరియు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతి ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి, కుల మత వర్గ భేదాలు ఏవి లేకుండా జరుపుకునే ఒక కన్నుల పండుగగా ఉండేది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 వచ్చిందంటే ఏ మత వర్గాలు ఏవి లేకుండా మనం ఎంతో జరుపుకునే కన్నుల పండుగ. ఈరోజు జిల్లా ఒక వైస్ చైర్పర్సన్గా మరియు ఒక కౌన్సిలర్గా ఇక్కడ నేను చేశానంటే మన అంబేద్కర్ గారు ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ పుణ్యాన్ని నేను ఇక్కడ గెలిచానని గర్వంగా చెప్పుకుంటున్నాను. మంచి పనులలో మన ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే యూత్ అందరికీ ఇది ఒకటి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చేసిన అన్ని మంచి పనులని గుర్తుపెట్టుకుని ఆయనవన్నీ మనం అన్ని ఆయన ఆశ అన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భీమ్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మాజీ చైర్పర్సన్ జయశ్రీరాజు గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గడ్డెన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి గారికి మరియు నా తోటి మాజీ కౌన్సిలర్ సుప్రసేన్ రెడ్డి గారికి మరియు అందరికీ అంబేద్కర్ గారి ఆశయాలన్నీ ముందుకు నడుపుకుందాం ఇంత ఘనంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పాలంటే రెండు మాటల్లో చెప్పాలంటే ఒకటి భారతదేశ చరిత్రను మనం తీసుకుంటే స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత అన్నట్టంటే ఒక బాపు తన వాక్యతోని బాపు మన మహాత్మా గాంధీ గారు దేశాన్ని అంతా మన ఏకతాటిపై నడిపి మనకు స్వాతంత్రం తెచ్చిండో అంత గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ 140 కోట్ల మంది జనాలని తను రాసిన గొప్ప రాజ్యాంగంతో ఏ దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగం లేదు. ఈ మహనీయుడు రాసిన రాజ్యాంగంతో 140 కోట్ల భారతీయులు ఇవాళ ఏకతాటిపై నడిచి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని ఆయన రాసిన రాజ్యాంగాన్ని
ఇంకా అదే విధంగా ఉండి దాంట్లో మార్పులు చేర్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ ఆ మహనీయుడి బర్త్డే ఏదైతే జయంతి ఉందో దాన్ని ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఇంత ఘనంగా జరుపుతున్న మరొకసారి పెద్దాంబర్పేట మాజీ చైర్పర్సన్ జయశ్రీ రాజు గారికి మరియు దీంట్లో పాల్గొన్న వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు మన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరూ ఆనందంగా నిర్వహిస్తున్నారు. మనము ఈరోజు ఏ స్థాయిలో ఉన్న విద్యలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏ స్థాయిలో ఎలాంటి అవకాశాలైనా గొప్ప మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. మనమందరం కూడా ఎంత ఎత్తు ఎదిగిన మహనీయుడు ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో అది మరవద్దు. మనం అతని ఆశయాలు సంపూర్ణంగా కొనసాగిస్తామని మనవంతుగా ప్రపంచానికి దేశానికి తోడ్పాటు అందిద్దామని కోరుకుంటున్నాను. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని అతిపెద్ద బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మన మాజీ చైర్పర్సన్ రాజన్న గారికి, మరి అదేవిధంగా ఎక్స్ వైస్ చైర్పర్సన్ కృష్ణారెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్కు సుప్రసన్న గారికి, మరియు ఇక్కడికున్న యూత్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. పెద్దంబర్పేటలోని వైభవంగా చేస్తున్న అంబేద్కర్ జయంతిని మన పండుగల రాజు గారు ఎంతో బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నందుకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇలానే మన భారత రాజ్యాంగం ఏర్పడి మరి మన రాజకీయాలు చేస్తున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారితో సాధ్యమైంది. కాబట్టి అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కొనసాగిస్తూ మరి అదేవిధంగా ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నాను.